డిసెంబర్ 29వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్టిజం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిజం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు తట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. గడిచిన కాలం అంతట్లో కూడా ప్రభా మీ బిడ్డల్ని ప్రభా కాచి కాపాడి మీ రెక్కల చాటున దాగు చేసినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. అయా ఈ దినం ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మీ బిడ్డలందరినీ కూడా ప్రభా అయా పరిశుద్ధాత్మ చేత ముద్రించండి నాయన. యేసు తండ్రి అయ్యా ప్రభా 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 మీ గొర్రెల లెక్కలో ప్రభా తండ్రి 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 చేర్చుకొనమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా ఎవరు ఏ బాధలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి బాధలను తీర్చివేయమని అయ్యా మీ రాకడ సమీపిస్తుండగా మీ రాజ్యం వస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్.